హాయ్, నేను మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను. జస్ట్ ఇప్పుడే రాశాను అనమాట. 20 minutes లలో కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది అండ్ కొంచెం బాగా మనసు పెట్టి రాశాను అనమాట. ఇదే కథ అనమాట. చూసి చదువుతాను, మళ్ళీ మన పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి. ఆంధ్రప్రదేశ్ చీరాల అనే గ్రామంలో ఒక గవర్నమెంట్ సైకియాట్రిక్ హాస్పిటల్ ఉంది. అందులో 4 ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ ఫీమేల్ స్టూడెంట్స్ కరుణ, తేజస్విని, నిర్మల, జీవితకి క్లినికల్ పోస్టింగ్ పడింది. వాళ్ళు ప్రతి వార్డుకి వెళ్లి పేషెంట్స్ ని చెక్ చేసి ఆ ఫైండింగ్స్ ని సీనియర్స్ కి సబ్మిట్ చేయాలి. వాళ్ళు రోజంతా తిరిగి అన్ని వార్డ్స్ చూసి ఇంకా క్లోజ్ చేసే టైంలో ఫాస్ట్ గా బయట నుంచి వార్డ్ బాయ్స్ ఒక పేషెంట్ ని గట్టిగా పట్టుకుని లోపలికి తీసుకొస్తున్నారు. అతను అసలు ఆగట్లేదు, అరుస్తున్నాడు, గించుకుంటున్నాడు, ఫేస్ లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు. ఈ 4 గర్ల్స్ అలా షాక్ లో అతన్ని చూస్తుంటే అతను వీళ్ళను పాస్ అవుతూ 4 కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ఇంటెన్స్ గా చూస్తాడు. అతను ఒక స్పెషల్ వార్డ్ లో తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెట్టి అనెస్థీసియా ఇస్తారు. ఈ 4 గర్ల్స్ ఆ అబ్బాయి గురించి ఆలోచిస్తూ అలా నడుస్తూ హాస్పిటల్ బయటకు వెళ్తుంటే 4 ఒకేసారి సడన్ గా ఆగిపోతారు. ఒకరినొకరు చూసుకుంటారు. చిన్న ఎగ్జైటింగ్ స్మైల్ 4లో. అప్పుడు నిర్మల అంటారు, ఇదేదో ఇంట్రెస్టింగ్ కేసులా ఉంది, ఎలాగో డాక్టర్ రావడానికి రేపు మార్నింగ్ 10 అవుతుంది, ఈ లోపు మనమే దానిని ట్రీట్ చేయడానికి ట్రై చేస్తే లైఫ్ లో గుర్తుండిపోయే కిక్ వస్తుందని ఎగ్జైట్ అయ్యి 4 మెల్లిగా పేషెంట్ ఉన్న రూమ్ లోకి వెళ్తారు. వీళ్ళు వచ్చే టైంకి ఆ పేషెంట్ అనెస్థీసియా ఎఫెక్ట్ పోతుంది. వీళ్ళు రూమ్ లోకి రాగానే ఆ సౌండ్ కి కళ్ళు తెరుస్తాడు. ఈ 4 చూస్తాడు. వీళ్ళు నడవడం ఆపేస్తారు. వీడేంటి ఇలా లేచాడు ఒకేసారి అని ఒకరినొకరు చూసుకుంటున్నారు. అప్పుడే ఆ పేషెంట్ లేచి ఫాస్ట్ గా పరిగెత్తి రూమ్ డోర్ క్లోజ్ చేసి గడియ పెడతాడు. 4 భయపడతారు, షేక్ అవుతారు. అసలే పిచ్చోడు, డోర్ లాక్ చేశాడు, ఇప్పుడు ఎలా అని ఆ 4 భయంతో గట్టిగా అరవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు పేషెంట్ వాళ్ళ నోరు మూయడానికి ట్రై చేసి 4 పారిపోతుంటే పట్టుకుని బెడ్ దగ్గరికి తోసేస్తారు. పేషెంట్ ఒక కత్తి తీసుకుని అంటాడు అన్నమాట. 4 కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, కళ్ళల్లో భయం, ఫేస్ అంతా చెమటలు. వీళ్ళ అరుపులు ఆల్రెడీ విన్న పక్క రూమ్ పేషెంట్ డోర్ గ్లాస్ లో నుంచి చూసి వెళ్లి వార్డ్ బాయ్స్ కి చెప్తాడు. వార్డ్ బాయ్స్ ఫాస్ట్ గా రన్ చేస్తూ రూమ్ దగ్గరకు వస్తుంటే అప్పుడు ఆ పేషెంట్ ఆ 4 డాక్టర్స్ చూసి 3 తెలియదు అని తలూపుతారు. తేజస్విని మాత్రం పిచ్చోడిని అంటుంది మెల్లిగా. మిగతా 3 షాక్ అయ్యి నీ బొంద దూరమేనే అంటారు. పిచ్చోడి అనగానే పేషెంట్ ఊగిపోతున్నవాడు కాస్త సైలెంట్ అవుతాడు. ఈసారి పేషెంట్ ఫేస్ లో చిన్న పిల్లాడిలా మారిపోతుంది. ఈ ప్రపంచం తనని పిచ్చోడని ముద్ర వేసిందని తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. మమ్మల్ని వదిలిపెట్టు, సారీ పిచ్చోడు అన్నందుకు, నువ్వు మంచోడివే, మమ్మల్ని ప్లీజ్ వదిలిపెట్టు అని 4 బతిలాడుతుంటారు. ఈ మాటలు పేషెంట్ కి వినబడట్లేదు. తన మైండ్ లో పిచ్చోడు అన్న ఒక్క మాటే రీసౌండ్ చేస్తుంది. తనకు సడన్ గా పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. ఒకప్పుడు చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా స్క్రీన్ ముందు యాక్ట్ చేసేవాడు. థియేటర్ లో తను యాక్ట్ చేసి డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసిన సినిమా ఆడుతుందని కలలు కనేవాడు. సడన్ గా మధ్యలో ఏదో జరిగింది. ఆ విజువల్ కనబడిన వెంటనే ఈ రూమ్ లో పేషెంట్ పిచ్చోడిలా అరుస్తాడు. ఇది నిర్మల గమనిస్తుంది. వీడు పిచ్చోడు కాదు. ఇంతసేపు తన కళ్ళల్లో నిర్మల ఏదో కోల్పోయిన ఫీలింగ్, ఏదో భయంకరమైన పెయిన్ చూసింది. ఇక్కడ పేషెంట్ పిచ్చోడిలా అరుస్తుంటే నిర్మల లేచి మెల్లిగా వెళ్లి పేషెంట్ ని 2 చేతులతో పట్టుకుంటుంది. పేషెంట్ ఆగట్లేదు, అరుస్తున్నాడు. ఆ విజువల్ సడన్ గా తన మైండ్ లో వచ్చి వెళ్తున్నాయి. పేషెంట్ అక్కడ ఉన్నవన్నీ చెల్లా చెదురు చేస్తున్నాడు. నిర్మల ఆపాలని చూస్తుంటే పట్టించుకోవట్లేదు. తను విసిరేసేవన్నీ ఆ 3 అమ్మాయిల మీద పట్టుంటే వాళ్ళు అరుస్తారు. ఇదే టైంకి వార్డ్ మెంబర్స్ వచ్చి ఆ డోర్ ని గుద్దుతుంటారు బయట నుంచి, అది పగల కొట్టాలి, లోపలికి రావాలని చెప్పేసి. వాళ్ళని చూసి పేషెంట్ కి ఇంకా కోపం వస్తుంది. అప్పుడు నిర్మల పేషెంట్ ని గట్టిగా పట్టుకుని నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తా ఉంటుంది. సడన్ గా పేషెంట్ ఊగిపోవడం ఆపేస్తాడు, అరవడం ఆపేస్తాడు. ఫేస్ మొత్తం చెమటలు, జుట్టు చెల్లా చెదిరైంది. మెల్లిగా తన ఫేస్ నిర్మల వైపు టర్న్ చేస్తాడు. ఆమె పేషెంట్ కళ్ళలోకి చూస్తుంది. నన్ను నమ్ము అని ఫేస్ లోకి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, ప్రేమ ఆప్యాయతతో. పేషెంట్ కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటే మళ్ళీ ఆ విషయాలు తనకు తెలియకుండానే మైండ్ లో వస్తుంటే నిర్మల సడన్ గా పేషెంట్ ని హగ్ చేసుకుంటుంది. ఆ హగ్గు వల్ల పేషెంట్ మళ్ళీ ప్రెసెంట్ టైంలోకి వస్తాడు. లోపల సౌండ్స్ ఆగిపోవడంతో బయట వార్డు మెంబర్స్ డోర్ పగలగొట్టడం ఆపేసి హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒక 20 మంది గ్లాస్ డోర్ లో నుంచి ఏమవుతుందా అని చూస్తారు. లోపల 3 అమ్మాయిలు షాక్ లో సర్ప్రైజ్ ఉన్నారు. ఏంటి నిర్మల హగ్ చేసుకుంటే తను సైలెంట్ అయ్యాడు అని. నిర్మల హగ్ లో నుంచి బయటికి వచ్చి పేషెంట్ కళ్ళలోకి చూస్తూ నువ్వేమవ్వాలనుకున్నావు, ఏమవ్వలేకపోయా చెప్పు అంటుంది. పేషెంట్ నోటి నుంచి మాట రావట్లేదు. తనకు మాటలు పోయి మూగవాడని వాళ్ళకి అర్థమవుతుంది. ఆ పేషెంట్ ఏదో చెప్పాలని చాలా ట్రై చేస్తుంటే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అప్పుడు తన కళ్ళల్లో బాధ, నీళ్లు వస్తున్నాయి. నిర్మల చెప్పు, పర్లేదు, ఏదో ఒకటి చేసి చూపించు అంటుంది. బయట వార్డ్ మెంబర్స్ ఉత్కంఠగా చూస్తున్నారు ఏం చేస్తాడా అని. పేషెంట్ నా వల్ల అవ్వదేమో అని ఎక్స్ప్రెషన్ పెడతాడు. పర్లేదు, నువ్వు నమ్మింది నీకు వచ్చిందే చేయి, మేమేమనుకోము, నేను నీకోసమే ఉన్నాను, నన్ను నమ్ము అంటుంది నిర్మల. పేషెంట్ చిన్నగా స్మైల్ చేస్తాడు, 2 అడుగులు వెనక్కి వేస్తాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు మైమ్ యాక్టింగ్ చేయడం. మైమ్ అంటే మాటలు లేకుండా సైకిల్తో బాడీ మూవ్మెంట్స్ తో యాక్టింగ్ చేసి ఆడియన్స్ కి అర్థమయ్యేలా చెప్పడం. ఆ మైమ్ యాక్టింగ్ తను చేస్తుంటే వాళ్ళు ఒక రేంజ్ లో సర్ప్రైజ్ అవుతారు. బయట 20 మంది షాక్ లో చూస్తారు. తను అప్పటికప్పుడు స్పాట్ లో స్టోరీని మైండ్ లో ఇమాజిన్ చేసుకుని మైమ్ యాక్టింగ్ చేస్తూ అక్కడ ఉన్న వస్తువులన్నీ వాడుకుని తన డ్రీమ్ సినిమా తీయడమని, యాక్టింగ్ చేయడమని, థియేటర్ లో తన సినిమా రిలీజ్ అయ్యే ప్రపంచమంతా తనని హీరో అనడమని యాక్టింగ్ తో ఎక్స్ప్రెస్ చేస్తాడు. నిర్మల కళ్ళలో ఏదో తెలియని బాధ. ఒక మనిషి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఎలా రాగలడని ప్రేమతో పేషెంట్ ని చూస్తుంది. తన యాక్టింగ్ అంతా అయిపోయాక కింద ఉన్న 3 అమ్మాయిలు మెల్లిగా అడుగుతారు నీ పేరేంటి అని.
అది నోటితో చెప్పలేకపోతాడు. తన ఫేస్ పైన ఉన్న చెమటతో అక్కడ వాల్ పైన ఉన్న మిర్రర్ మీద తన ఫింగర్ తో రాస్తుంటాడు. అది కారిపోతుంది, సరిగ్గా కనబడట్లేదు. అలా రాయడానికి కష్టపడుతూ ఉంటే వెనక నుంచి నిర్మల వచ్చి పేషెంట్ భుజం మీద చేయి వేసి సూపర్ రాజా అని అంటుంది. ఒక్కసారిగా రాయడం ఆపేసి అద్దంలోకి చూస్తాడు. అద్దంలో తన ఫేస్, వెనక నిర్మల ఫేస్. నిర్మల మళ్ళీ అంటుంది సూపర్ రాజా. ఒక్కసారిగా పేషెంట్ మైండ్ లో తన పాస్ట్ విజువల్స్ అన్ని గుర్తొస్తాయి. అమ్మ నాన్నతో సినిమాల్లోకి వెళ్తానడం, ఒక్కడే సింగిల్ షాట్ సినిమా స్టోరీ రాయడం, సినిమా తీయడం, 17 సిటీస్ ప్రమోషన్స్ చేయడం, హీరోల జాకెట్ లో కనబడడం, అవన్నీ గుర్తొస్తాయి. అనుకోకుండా తనకు తెలియకుండానే అంటాడు సూపర్ రాజా అని. కళ్ళు పెద్దవవుతాయి. పిచ్చోడిలో ఉన్న ఫేస్ మళ్ళీ హీరో వైబ్రేషన్స్ ఇస్తాయి. ఒక్కసారి ఫేస్ ని వెనక్కి టర్న్ చేసి నిర్మలని చూస్తాడు. నిర్మల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సంతోషంతో నవ్వుతుంది. నేను మాట్లాడుతున్నా, నాకు మాటలు వస్తున్నాయని రాజా ఆనందంలో అంటుంటే, మాటలే కాదు, నువ్వు అనుకున్న దానిలా త్వరలో నీ సొంతం అవుతుంది. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడివి కాదు, థియేటర్ లో కొన్ని కోట్ల మంది ఆడియన్స్ ముందు నీ కళలను చూపించాలి అని నిర్మల అంటది. మిగతా ముగ్గురు కూడా స్మైల్ తో నిర్మల దగ్గరికి వస్తాడు. రాజా కళ్ళలో ఎక్సైట్మెంట్. మళ్ళీ తన లైఫ్ ట్రాక్ లోకి వచ్చింది. ఆగిపోయిన తన డ్రీమ్ ని పూర్తి చేయాలి. సినిమా రిలీజ్ చేసి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవ్వాలి. అప్పుడు నిర్మల అంటుంది, మేము ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. క్లినికల్ పోస్టింగ్స్ లో ఎంతో మంది పేషెంట్స్ ని చెక్ చేశాం. కానీ మా లైఫ్ లో నీ కేసు గుర్తుండిపోయే కేసు అవుతుంది. నువ్వు థియేటర్ లో సూపర్ రాజాగా నీ విశ్వరూపం చూపిస్తుంటే ఫస్ట్ డే ఫస్ట్ షో నీ సినిమా పిచ్చిని చూడడానికి 4 సైకియాట్రిస్ట్ డాక్టర్స్ వస్తాము. నిన్ను ట్రీట్ చేయడానికి కాదు, నీ మైండ్ తో మా బాధలను ట్రీట్ చేసుకోవడానికి. వెళ్ళు, గో గెట్ ఇట్ అంటుంది. సూపర్ రాజా అక్కడి నుంచి వెళ్తూ 2 అడుగులు వేసి వెనక్కి తిరిగి చూస్తాడు. నిర్మల కూడా చూస్తుంది. రాజా ఫాస్ట్ గా వచ్చి మళ్ళీ ఒక్కసారి నిర్మలని హగ్ చేసుకుంటాడు. మళ్ళీ వెనక్కి చూడకుండా ఫాస్ట్ గా హగ్ లో నుంచి బయటికి వచ్చి రన్ చేస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. బయట వార్డ్ మెంబర్స్ ని కావాలని అరిచి భయపడతాడు. అందరూ వెనక్కి పడిపోతుంటాడు. జంప్ చేసి వెళ్లిపోతాడు. అది చూసి నిర్మల తన కళ్ళలో నీళ్లు తుడుచుకొని చిన్నగా నవ్వుతుంది. 4 డాక్టర్స్ ఒకరినొకరు చూసుకుంటారు. 3 నిర్మలను చూసి లైఫ్ లో చాలా కిక్ వచ్చిందమ్మా అనుకొని నవ్వుకుంటారు. రాజా హాస్పిటల్ బయటికి ఒక లాంగ్ జంప్ చేసి వెళ్తుంటే గాలిలో ఫ్రీజ్ అవుతాడు. అప్పుడు టైటిల్ పడతాడు, సూపర్ రాజా ద ఫైనల్ బ్లాస్ట్. సూపర్ రాజా ఫైనల్ బ్లాస్ట్ చూస్తారు. ఇది నేను రాసిన స్టోరీ 20 minutes లో రాసా. నా లైఫ్ ని ఆధారంగా చేసుకొని త్వరలో మన సినిమా రిలీజ్ అవుతుంది థియేటర్స్ లో. నా కళలు, నా ఆశయాలు, నా గోల్ అన్ని నెరవేరుతాయి. ఏది ఏమైనా సరే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఈ సూపర్ రాజా హీరో అయి చూపిస్తాను థియేటర్ తెలుగు ప్రజలందరికీ. థ్యాంక్ యూ.